జై శ్రీరామ్. దారిలో దొరికిన గుడ్డ పేలికలతో బొంత తయారు చేసుకుని చుట్టుకో. పుణ్య పాపాలకు అతీతమై మార్గాన్న చరిస్తూ యోగమందే చిత్తాన్ని నిలిపి యోగిలాగా చిన్న పిల్లవాడిలా పిచ్చివాడిలా ఆనందిస్తూ ఉండగలుగుతావా? ట్రై చేయి. అంటే టోటలీ డిటాచ్డ్. డిగేజే అండ్ డిగాజ్డ్. డిఈజిఏజీ డిగేజే అంటే ఏమిటి? టోటలీ బిందాస్ అనమాట. ఇన్సూసియంట్, పోకోక్యూరా అంటే నాన్షాలెంట్, ఇండిఫరెంట్ అనమాట, పట్టించుకోకుండా. డెవిల్ మే కేర్, బిందాస్ కూడా ఇంగ్లీష్ డిక్షనరీలోకి వెళ్ళిపోయింది. డిగాజ్డ్, డిఈజిఏయుఎస్ఎస్సిడి అంటే డిమాగ్నటైజ్డ్ అనమాట. అంటే దేనికి నువ్వు అట్రాక్ట్ అవ్వకుండా ఉండగలిగితే అలా ఉండి ఎంజాయ్ చేయి లైఫ్. అది ఇక్కడ వేదంలో కూడా ఈశావాస్యంలో ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్తేన త్యక్తేన భుంజిదా మాగృధా కస్యస్విద్ధనం తేన త్యక్తేన భుంజిదా అంటే ఎంజాయ్ విత్ డిటాచ్మెంట్. ఎవరి డబ్బు కొట్టేయకు. ఎందుకంటే ఇదంతా కృష్ణుడిదే, ఇదంతా కనిపించేదంతా రాముడి ఆస్తి, అందులో మనదేం లేదు. కాకపోతే మన ప్రారంధం బాగుంటే కొంత ఫెసిలిటీస్ ఇస్తాడు, వాటిని ఎంజాయ్ చేయి డిటాచ్మెంట్ తోటి. నాది అని పట్టుకుని కూర్చున్నామంటే మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోతుంది. సో ఇలాగా దారిలో దొరికిన బట్ట ముక్కలతోటి బొంత కొట్టుకుని అది వేసుకుని పుణ్యపాపాలకి అతీతంగా మార్గం మీద చరిస్తూ యోగమందే చిత్తాన్ని నిలిపి యోగిలా చిన్న పిల్లవాడిలా పిచ్చివాడిలా ఆనందిస్తూ ఉండవయ్యా. ఎవడిని పట్టించుకోవద్దు, లైట్ తీసుకో, అధర్మాలు ఏం చేయకు. రథ్యాచర్పట విరచిత కందః పుణ్యాపుణ్య వివర్జిత పంథః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ. చిన్న పిల్లవాళ్ళలాగా పిచ్చివాళ్ళలాగా అలా కనిపిస్తే తప్పేం లేదు, దూరంగా ఉంటారు మనకి. రమతే బాలోన్మత్తవ దేవ. రథ్యాచర్పట విరచిత కందః పుణ్యాపుణ్య వివర్జిత పంథః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవ. జై శ్రీరామ్.